హాయ్ గైస్, వెల్కమ్ టు డ్రీమ్ అచీవర్. సింధు నాగరికత త్రవ్వకాలకు నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ సర్ జాన్ మార్షల్. సింధు త్రవ్వకాలు జాన్ మార్షల్ నాయకత్వంలో పనిచేసిన ఇతర పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరు? ఆర్డి బెనర్జీ చేశాడు, వాట్సన్ చేశాడు, దీక్షిత్ చేశాడు, అలెగ్జాండర్ కనింగ్హామ్ లేడు. సింధు నాగరికత పట్టణ నాగరికత వల్ల ఇందులో ఎన్ని పట్టణాలు ఎన్ని నగరాలు వెలుగులోకి వచ్చాయి? 272 పట్టణాలు, 7 నగరాలు. ఆన్సర్ 1. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ పునాది పడిన సంవత్సరం ఏది? 1861వ సంవత్సరంలో పునాది పడింది. సో ఆన్సర్ 2. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇన్కరెక్ట్లీ. హరప్ప రావి నది కరెక్టే, మొహంజదారో సింధు నది కరెక్టే, లోతల్ రావి నది కరెక్టే, కాళీబంగన్ యమునా నదికి తప్పు. సో ఆన్సర్ డి. సింధు నాగరికత ముందున్న జుగర్ సంస్కృతి ఇది ఏ ముఖ్య నగరాల్లో బయలుపడింది? కోటిడిజు అండ్ చుహందాదారో. ఆన్సర్ 2, 3. సింధు నాగరికత పతనానికి అనేక మంది చరిత్రకారులు అనేక కారణాలు చూపించారు. అందులో ఒకటి మాటిమవేల రారుల దాడి, దయారాం సహాని ఆకస్మిక వరదలు, వాటర్ సరస్వతి, సింధు ప్రజలకు తెలియని లోహం ఇనుము, జంతువు గుర్రం, పంట చెరకు పంట తెలియదు. కాబట్టి ఆల్ కరెక్ట్. సో ఆన్సర్ 4. గుర్రపు ఎముకలు లభించిన ప్రాంతాలు ఏవి? లోతల్లో లభించింది గుర్రపు ఎముకలు, సౌత్కొండలో లభించాయి, కాళీబంగంలో లభించాయి. కరెక్ట్ ఆన్సర్ 6. టెర్రకోట గుర్రపు బొమ్మ ప్రతిభ లభించిన ప్రాంతం ఏది? ఆన్సర్ లోతల్లో లభించింది కాబట్టి టెర్రకోట గుర్రం. ఆన్సర్ 1. ముద్రికలపై ఎక్కువగా కనిపించే జంతువు ఏది? మనకి ఎక్కువగా కనిపించే జంతువు ఏంటంటే మోపురం గల ఎద్దు ముద్రికలపై ఎక్కువగా ప్రింట్ చేసిన